శ్రీమాత్రే నమః. శ్రావణ మాసంలో వరలక్ష్మి అమ్మవారికి నివేదన చేసేటటువంటి నైవేద్యాలలో అన్నంతో తయారు చేసేటటువంటి పంచ అన్నాలని ఉన్నాయి. అవి మొదటిది పెరుగన్నం, దధ్యాన్నం అంటారు సంస్కృతంలో. అన్నం వండి పెరుగు కలిపి పోపు వేసి అమ్మవారికి నివేదన చేయాలి. ఇలా నివేదన చేయడం వల్ల అమ్మవారు మనకు సంపదలు వృద్ధి చెందేలా చేస్తారు. రెండవది పాయసాన్నము. చిక్కని ఆవు పాలతో నీళ్లు పొయ్యకుండా బియ్యం వేసి వండి బెల్లము వేసి యాలుకలు, జీడిపప్పులు, కిస్మిస్లు వేసి గుమగుమలాడేటటువంటి ఆ పాయసాన్నాన్ని అమ్మవారికి నివేదన చేయడం వల్ల మనం కోరుకున్న పదవుల్ని ప్రసాదింపజేస్తుంది. మూడవది పులిహోర. హరిద్రాన్నం అంటారు సంస్కృతంలో. అంటే పసుపు కలిపినటువంటి అన్నం అన్నమాట. ఈ పసుపు కలిపి అయిన అన్నంలో పోపు వేసి చింతపండు పులుసు వేసి కలిపి అమ్మవారికి నివేదన చేస్తారు. పులిహోరను అమ్మవారికి నివేదన చేయడం వల్ల భార్యాభర్తలు అన్యోన్యతతో ఉండడము, పుత్ర సంతానాన్ని పొందటం కూడా జరుగుతుంది. నాలుగవది పులగం అన్నం, స్నిగ్ధ అన్నము అంటారు సంస్కృతంలో. ఈ బియ్యము పెసరపప్పు సమంగా వేసి వండేటటువంటిది అన్నమాట ఈ పులగము. ఈ పులగం అన్నాన్ని నివేదన చేయడం వల్ల వంశ అభివృద్ధి చెందుతుంది, అన్నదమ్ములు ఐక్యమత్యంతో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఐదవది గుడాన్నము అంటారు. అంటే బియ్యము, పాలు, బెల్లం, అచ్చగా బెల్లంతో తయారు చేసేటటువంటిది గుడాన్నము. గుడాన్న ప్రీత మానస అన్నారు. అమ్మవారికి గుడాన్నం అంటే చాలా ఇష్టం అన్నమాట. దీన్ని నివేదన చెయ్యడం వల్ల మనం బ్రతికి ఉన్నంత కాలం కూడా ఆరోగ్యవంతులంగా ఉంటామన్నమాట. మరియు మహిళలు, స్త్రీలందరూ కూడా సౌభాగ్యంతో ఉండాలి అంటే శనగలు నివేదన చేసుకోవాలి. అమ్మవారికి నివేదన చేయడానికి ఉడకబెట్టి తాలింపు వేసి నివేదన చెయ్యాలి. మరి ముత్తైదువులకి వాయినంగా ఇచ్చేవి పచ్చి శనగలతో వాయినం ఇస్తామన్నమాట. మరియు ఆ అమ్మవారికి అరటి పండ్లు, కొబ్బరికాయలు, దానిమ్మ పండ్లు మరియు పాలు నివేదన చేస్తామన్నమాట. అత్యంత ప్రీతికరమైనటువంటి ఆహార పదార్థాలు అమ్మవారికి ఇవి నివేదన చేసుకుంటాం. అమ్మవారి ఆశీస్సులు పొందుతాం. శుభం భూయాత్.